ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నిరాకరిస్తున్నటువంటి సమయాన దేశవ్యాప్తంగా అనేక పార్టీలు స్పందిస్తున్నటువంటి ఈ సమయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఎందుకున్నారు? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని ఎవరైనా అడగొచ్చు. విజయ్ గెలిచినప్పుడు విజయ్తో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ బొమ్మ జగన్ బొమ్మ పక్క పక్కనే పెట్టి కేకులు కట్ చేస్తూ విజయ్ గెలుపు జగన్ వల్ల సాధ్యమైందని ప్రచారం చేస్తూ దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసిన వైసీపీ ఇవాళ విజయ్కి అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి పదవిని నిరాకరిస్తున్నటువంటి సమయాన, రకరకాల రాజకీయాలు జరుగుతున్నటువంటి సమయాన, ప్రతి పార్టీ కూడా స్పందిస్తున్నటువంటి సమయాన విజయాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వైసీపీ ఎందుకని స్పందించడం లేదు? విజయ్ గెలుపుతో ఆనందంగా కేక్ కట్ చేసిన వాళ్ళు, ఆనందాలు సంబరాలు చేసుకున్న వాళ్ళు ఇవాళ మౌనంగా ఎందుకని ఉన్నారు? అంటే విజయం దక్కితే తమకి, కష్టం వస్తే మాత్రం తమకి సంబంధం లేదా? మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రంగరావు గారు. సార్ నమస్కారం. నమస్తే. మామూలుగా విజయ్ గెలుపు పట్ల, విజయ్ ప్రమాణ స్వీకారానికి డిలే చేయడం పట్ల జగన్ స్పందించాలని నేను అన్ను. కానీ విజయ్ గెలుపుని తమ వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కాబట్టి, విజయ్తో జగన్ని పోల్చే ప్రయత్నం చేశారు కాబట్టి విజయ్కి జరుగుతున్న అన్యాయం మీద కూడా వైసీపీ మాట్లాడారు కదా. విజయ్ గెలిచినప్పుడు కేక్ కట్ చేశారు, విజయ్ గెలిచినప్పుడు పండగ చేసుకున్నారు, స్వీట్ పంచారు, సోషల్ మీడియాలో హంగామా క్రియేట్ చేశారు. మరి విజయ్కి ఇవాళ అన్యాయం జరుగుతుంటే ఒక్క వైసీపీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకలా? అంటే విజయ్ కల్లి మాట్లాడితే ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు గవర్నర్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు, విజయ్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు, అక్కడున్న ముఖ్యంగా డిఎంకే పార్టీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు, అన్నా డిఎంకే మాట్లాడుకుంటున్నారు. విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి గవర్నర్ గారు పిలుస్తారా లేదనే దాని మీద చర్చలు చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మీరు అన్నట్టు విజయ్ మా వల్లే గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్న వల్లే గెలిచాడు అని చెప్పని వీళ్ళు చెబుతున్నారు. చిచ్చి, నేను అలాంటి అవినీతి పరులు పంచడం చేరలేను, వాళ్ళలాగా నేను ప్రవర్తించలేను, నేను స్వచ్ఛంద రాజకీయాలు చేయడానికి వచ్చాను, డబ్బులతో రాజకీయాలు చేయడానికి రాలేదు అని విజయ్ చెప్తారు. స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. నా పక్కన అవినీతి వరకు ఉండదు, అవినీతి వాళ్ళ సరసన నేను చేరను అని ఇంత విస్పష్టంగా చెబుతున్నా కూడా వీళ్ళు సహజంగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా సమావేశం జరిగేటప్పుడు, ప్రచారం జరిగేటప్పుడు ఎవరన్నా సరే పూలదండ ఇచ్చినా, లేదంటే ఓ శాలువా కప్పినా, బొకే ఇచ్చినా, లేదంటే ఓ ప్లకార్డ్ ఇచ్చేసి పెట్టుకోమన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయో, నా కోసమే వచ్చారు కదా అన్న ఉద్దేశంతో అవి కూడా ఈడు పట్టుకొని ప్రదర్శిస్తూ ఉంటారు. ఖచ్చితంగా సార్, ఆయన స్టైల్ ఉంది కదా, మన స్టైల్ కూడా బయట అయినప్పుడు ఎవరైనా గుర్తుపట్టి సార్ మేము వీడియో చూస్తుంటాం అంటే మనం వాళ్ళతో ఫోటో దిగుతాం, వాళ్ళు ఏదైనా ఇస్తే బొకేనో అదో శాలువా కప్పితే కప్పించుకుంటాం, కామన్ కదా అది. అట్లానే ఇక్కడ కూడా జరిగింది. దానికి మా వల్లే విజయ్ గెలిచాడు. మరి కరుణానిధి కొడుకు మాజీ ముఖ్యమంత్రి అతను కూడా ఓడిపోయాడు కదా, స్టాలిన్. కానీ అతను ఎంత హుందాగా ప్రవర్తించాడు. ఇప్పుడు రాజకీయాలు ఏదైనా కావచ్చు, జెంటిల్మెన్ పార్టీ చెప్పాడు. వాళ్ళతో పాటు ఎవరైతే నడిచారో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. మీరు న్యాయమంటే ఉండండి, విజయ్కి మద్దతు ఇవ్వద్దని అతను ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు గవర్నర్ గారిని కూడా ఏం కోరుతున్నాడు అతనికి మీరు అవకాశం ఇవ్వండి, బలనిరూపణ చేసుకుని పోతే అప్పుడు ఆలోచించుకోవచ్చు. మేమైతే 6 నెలల వరకు అతని ప్రభుత్వాన్ని పడేయము అంటే, ఇంకా అతను 6 నెలలకి పడేయము అని అంటే 6 నెలల దాకా వాళ్ళు బల నిరూపణలో పాల్గొనరని అర్థమైపోయింది కదా. అంటే ఇక బల నిరూపణ ఇతనికి అయినట్టే కదా. ఇప్పటి వరకు మనం సాంకేతికంగా చూసుకుంటా ఉంటే విజయ్కి 107 స్థానాలు, 108 మామూలుగా వాళ్ళకి సంఖ్యాపరంగా 108, కానీ కౌంటింగ్ పరంగా 107, తలకాయల పరంగా. ఇప్పుడు 5 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 112, 2 సిపిఎం వాళ్ళు, 2 సిపిఐ వాళ్ళు, వేరే వాళ్ళు 2. అవును, అంటే అక్కడ దళిత పార్టీ 2, మొత్తం 6 అంటే సంఖ్యాపరం అయితే సరిపోయింది కదా. ఇంకా ఒకటి తక్కువైనా పర్లేదు, నిజానికి సంఖ్యాపరంగా సరిపోయింది కదా. ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు ఒకటి తక్కువైనా పర్లేదు, 117 ఉన్నా పర్లేదు. నిజానికి ఇప్పటికి డిఎండికే సపోర్ట్ ఆల్రెడీ చెప్పింది. ఇక్కడ ఇదే నేను చెప్పేది. ఇక్కడ ఏమవుతుంది అంటే, అక్కడ గవర్నర్నే తప్పట్టాల్సిన పని లేదు. ఇక్కడ విజయ కొంత తొందరపడ్డాడని అయితే మనం భావించాలి. నేను గవర్నర్ తప్పబడతాను సార్. లేదు, అది చాలా టెక్నికల్గా చేస్తున్నాడు అతను. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, వాజ్పేయి గారు ఒకసారి ఫెయిల్ అయ్యాడు. అవును, గుర్తుపెట్టుకోండి.
వాజ్పేయి గారు ఫెయిల్ అయ్యాడు, యడ్యూరప్ప ఫెయిల్ అయ్యాడు, ఫడ్నవీస్ ఫెయిల్ అయ్యాడు. అవును, ఈ 3 ఫెయిల్ అయినాయి. అవును, ఇప్పుడు 3 ఫెయిల్ అయినాయి కాబట్టి విజయ్ గనక విజయ్ వెళ్ళాడు కదా, ముందు నేను వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అన్నాడు. అతను సంఖ్యాబలం పూర్తిగా అతను లేనప్పుడు విజయ్ వెళ్ళి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనకుండా కూర్చుంటే ఇవాళ గవర్నరు తప్పనిసరి పరిస్థితుల్లో సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి విజయ్ని పిలవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. ఇప్పుడు ఎల్లంగలో అతను ఏమన్నాడు, నాకు మీరు 118 మంది ఎవరు అని అడిగాడు. అతను ఎవరు అడగటానికి అసలు అడగాలి, రాజ్యాంగంలో ఎక్కడ ఉంది సంఖ్యాబలం అతను ఉంది ఎక్కడ ఉంది చెప్పండి. ఇతర వాళ్ళు కనుక పిలిస్తే రాజ్యాంగం 164 ప్రకారం సీఎం అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్ కు ఉంది. ఆన్ ది ప్రెజర్ ఆఫ్ గవర్నర్ మీకు చెప్తున్నానండి. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పింది, మీరు సంఖ్యాబలం మీ దగ్గరగా నిరూపించాల్సింది బహిరంగ సభలోనో గవర్నర్ ఆఫీసులోనో రాష్ట్రపతి కార్యాలయం కాదు. మెజారిటీకి గవర్నర్ కి సంబంధం లేదు. మెజారిటీ నిరూపించుకోవాల్సిన అసెంబ్లీ వేదిక మీద మాత్రమే. 100% వాజ్పేయి గారి నుంచి మొదలుపెట్టి ఫడ్నవీస్ యడ్యూరప్ప వరకు అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. కాదు ఇక్కడ మీరు అన్నది 100% వాస్తవం. ఏది అది మామూలుగా దాంట్లో ఉన్న దాని ప్రకారం అనేది వాస్తవం. కానీ ఇక్కడ నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నాను అని చెప్పి నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సంఖ్యను అడుగుతాడు ఆయన. ఎట్లా నియమించేది ఆయనకి లేకుండా నియమించడం ఎలా? ప్రజాస్వామ్య బద్దంగా నియమించాలి. అవును, సాంప్రదాయాల ప్రకారం నియమించాలి. అవును, సాంప్రదాయాలకు భిన్నంగా నియమిస్తానంటే నీకు చేతులు అధికారం తీసుకుంటారా? ఇప్పుడు రేపు పొద్దున్న స్పీకర్ ఎన్నిక జరగాలి, బలం లేకుండా ఎలా జరిగింది? జరగకపోయింది సార్, చూసుకుంటారు. సమయం ఇస్తాడు. ఇప్పుడు అందుకని నువ్వు అడగకుండా కనుక ఉన్నట్లయితే నువ్వు నేను చేస్తాను అన్నప్పుడు నీకు బలం ఉండట్టే కదా. ఇప్పుడు నైతికత గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా తీసుకుంటున్నారు, ఏ నైతికత తీసుకుంటున్నారు, డిఎంకే ఒకటి. మీరు అన్నదానికి ఇక్కడ గవర్నర్ గారిని నేను సమర్థించట్లా, కానీ గవర్నర్ ఇబ్బందులు కూడా నిన్నదాకా ఇదే మాట్లాడారు కదా ప్రతిపక్షాలు. ఇదే ప్రతిపక్షాలు యడ్యూరప్ప పిలిచినప్పుడు మాట్లాడారు. ఆ రోజు చెప్తున్నారు తప్పేమన్నారు, గవర్నర్ తప్పనిలేదే అన్నారు. ఆ రోజు తప్పని దేనికోసం అంటే కాంగ్రెస్ అండ్ కుమారస్వామి కలిసి అలయన్స్ అయ్యి మేము యాజవేర్ కంటే ఎక్కువ సంఖ్య ఉన్నామన్నా కానీ అది పెద్ద రాజకీయ పార్టీని బీజేపీని తీసుకున్నప్పుడు అన్నారు. ఇప్పుడు గోవాకో సాంప్రదాయం చెప్పేదండి, 4 ఫార్మేట్లు ఉండే వాళ్ళ దగ్గర. అవును, 2 ఫార్మేట్ కరెక్ట్ కాదు 4 ఫార్మేట్లు ఉండే. కపిల్ సిబాల్ చెప్పారు కానీ 2 ఫార్మేట్ కరెక్ట్ అయినా సరే 4 ఫార్మేట్లు ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆ 4 ఫార్మేట్లు ఏ ఫార్మేట్లో ఇతను పూర్తి చేశాడు చెప్పండి నాకు విజయ్. ఏది సార్ ఒక విషయం, భారతదేశంలో రాజ్యాంగ 75 ఏళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి మ్యాజిక్ ఫిగర్ కానీ తక్కువ రావటం ఇలా కొత్త కాదు. 2 సార్లు 2 ఫార్మేట్లు ఉన్నాయి. ఒకటేమో సింగిల్ రాజ్యస్ పార్టీని పిలవడం, 2 ఏమో పోస్ట్ అలయన్స్ పార్టీని పిలవడం. ఈ 2 మాత్రమే గవర్నర్ చేయదగిన పని. ఈ 2టికి మించి 3వ విధంగా గవర్నర్ ప్రవర్తించడానికి లేదు. సర్కారియా కమిషన్ రిపోర్ట్ ఉంది, పూంచి కమిషన్ రిపోర్ట్ ఉంది, దాంట్లో చాలా క్లియర్గా ఉంది. ఈ 2 సాంప్రదాయాలకు మించి చేయడానికి లేదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు గొప్ప ఎస్ఆర్ బొమ్మాయి ఇది ఎట్లా వచ్చింది, ఎట్లా గవర్నర్ వివాదం కూడా వచ్చింది. ఏది అతను గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు కాదు, గవర్నమెంట్ లోంచి చీలు బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు కదా జరిగింది. అది ఎందుకు సార్, మన మీరు అడిగిన దాన్ని చెబుతున్నాను నేను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మన కళ్ళ ముందు ఉంది. ఇది గవర్నర్ ఆ రోజు అవకాశం నాకు ఉన్నారు అన్నాడు, ఎవరినో తీసుకెళ్లి చూపించారు, ఆయన నమ్మాడు, ప్రజలు తిరగబడ్డారు. మళ్ళీ గవర్నర్ నమ్మటం అనే కాడికి వస్తే ఇదే వస్తుంది, ఇస్తారాజ్యం కాదు. అట్లా కాదు. ఆ రోజు అతనికి సంఖ్యాబలం గురించి నాదెండ్ల భాస్కర్ గారి సంఖ్యాబలం గురించి గవర్నర్ కి తెలియదు, నాదెండ్ల భాస్కర్ చెప్పాడు. కానీ ఇక్కడ విజయ్కి ఈ రోజు 108 స్థానాలు వచ్చినాయి. టెక్నికల్ గా 108 వచ్చినట్టే కదా, 10 మంది ఉంటే సరిపోతారు కదా 118కి. ఆ 10 మంది ఇంకోటి ఏంటంటే సార్, 118 మనం నోటికి అంటున్నాం కానీ రియాలిటీలో ఏంటంటే అసెంబ్లీలో హాజరైన తర్వాత లేక రాజ్యాంగంలో చెప్తాను మీకు, చెప్తాను నేను, దానికి కూడా చెప్తాను నేను. మామూలుగా సభా సమావేశం అయిన తర్వాత అది రియాలిటీ. దాంట్లో కోరం కనుక పూర్తయిపోతే సభలో కోరం తగ్గ సభ్యులు కనుక హాజరైతే అందుట్లో మెజారిటీ వాళ్ళు ఎన్నుకున్నదానికే లెక్క. అది రాజ్యాంగం దాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, దానికి వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, కళ్ళ ముందు కనపడుతున్న ప్రాబ్లం ఏంటి, గవర్నర్ అడగటంలో తప్పు కాదు, ఇతను ముందు వెళ్ళకూడదు అన్నాను నేను. ఇతను తొందరపడాల్సిన అవసరం లేదు.
ఇతర తొందర అడగడమే తప్పు సార్. ఆ? గవర్నర్ అడగడమే తప్పు. లేదు తప్పంటే నేను ఒప్పుకోను. తప్పే. అసలు ఎట్టి ఎక్కడ పరిస్థితుల్లో ఉంది కాదు. చెప్పండి, నాకు రాజ్యాంగం ఎక్కడ ఉంది చెప్పండి. గవర్నర్ అడగొచ్చు. ఇప్పుడు రాజ్యబలాన్ని చెక్ చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం అనేది కాకుండా ముందు జరుగుతున్న దాన్ని ఉదంతాలు తీసుకొని సాంప్రదాయ ప్రకారం ఎక్కడ ఉంది చెప్పండి. పోనీ సాంప్రదాయ ప్రకారం ఎక్కడ ఉంది? ఇంత ముందు ఎక్కడ జరిగింది? సాంప్రదాయ ప్రకారం ఇతను ఎందుకు అడగాల? ఎవరు? ఇతన్ని ప్రభుత్వం ఫామ్ చేస్తాను ఎందుకు అడగాల? అడగొచ్చు. ఎందుకట్లా? ఎట్లా? అడిగిన నీకు సాంప్రదాయం బలం లేకుండా ఎలా వెళ్ళావు? నీకు నైతికత ఎలా ఉంది? నేను బలం చూపించుకుంటా అంటున్నాడు. ఎక్కడ? ఎట్లా? ఏ విధంగా? అసెంబ్లీ సమావేశం అసలు సమావేశం పెట్టక ముందే నువ్వు నీ బలం ఏంటో చెప్పకుండా అంటే నువ్వు వాళ్ళని లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు అంటే ఇప్పుడే నువ్వు ఇలా చేస్తే ముఖ్యమంత్రి స్థానం వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు కదా. మీరు అడిగిన దానికి వస్తాను కార్తిక్ గారు. మీరు లాజిక్ అడిగారు కాబట్టి, తర్కం అడిగారు కాబట్టి దాని గురించి చెబుతున్నా. ముఖ్యమంత్రి కాగతలకే నువ్వు ఈ విధంగా నీ దగ్గర సభ్యులు లేకుండా నా దగ్గర ఉన్నాను అని చెప్పి నీ బలం నిరూపించుకుంటాను వ్యక్తివి. రేపు పొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అయ్యారాం గయారాం తీసుకొచ్చేసి నువ్వు చేస్తావు కాబట్టి ఈ రోజు గవర్నర్ ఆపాడని నేను భావిస్తున్నాను. నేను ఒక ఇంటర్వ్యూ చెప్తాను మీకు ఏంటంటే, శంకర్ దయాళ్ శర్మ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. ఆ రోజు వాజ్పేయి గారు మీకు గుర్తుండి ఉంటుంది 162 సభ్యులతో సింగిల్ రాజ్యస్ పార్టీగా ఉన్నారు. సింగిల్ రాజ్యస్ పార్టీగా అది నిజానికి వాజ్పేయి గారికి మద్దతు ప్రకటించిన వాళ్ళు ఎవరూ లేరు. నిజానికి 272 స్థానాలు కావాలి. వాజ్పేయి గారితో నిజానికి శంకర్ దయాళ్ శర్మ కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రపతిగా పెట్టిన వ్యక్తి. అసలు రాష్ట్రపతి అయిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా వాజ్పేయి గారిని పిలిచారు. దాని మీద ఆ రోజుల్లో ఒక నేషనల్ పేపర్ శంకర్ దయాళ్ శర్మ గారిని ఇంటర్వ్యూ చేసింది. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మా బాధ్యత సంఖ్య ఎవరికి ఉన్నది కాదు. ఇప్పుడు సింగిల్ రాజ్యస్ పార్టీ పిలవటం మా బాధ్యత. ఒప్పుకున్నారు కదా? వాజ్పేయి గారు అడగల, ఈయన పిలిచాడు. ఆయన చెప్పారులేండి, ఈయన పిలిచాడు. అది ఓకే. ఈయన పిలవాలి కదా. ఎవరు ఈ పిలవదు ఎందుకు? ఆయన పిలిచిన ఓపిక ఉండాలి కదా రాజకీయాల్లో. ఓపిక లేకపోతే ఎట్లా? నువ్వు ముఖ్యమంత్రి కావాల్సినవి ఇవాళ ఈ టెక్నికల్ ప్రాబ్లం రాదు కదా. అదే నేను అంటున్నాను. అనుభవ రాహిత్యం, శంకర్ దయాళ్ శర్మ అనుభవ రాహిత్యం, విజయ్ది అనుభవ రాహిత్యం, తొందరపాటుతనం. ఎందుకు అడగడం తప్పేంది? అడిగిన సాంప్రదాయాలు లేవా? అడిగిన సాంప్రదాయాలు ఇప్పుడు వాళ్ళు నిరూపించుకున్నారు. అడిగి ఎవరు ఫెయిల్ కాలేదే? నిరాకరించలేదే? ఎవరు అడిగి గవర్నర్ ఎక్కడ నిరాకరించలేదే? అడిగి గవర్నర్ నిరాకరించలేదు. ఇప్పుడు గోవాలో అడిగారు, బీజేపీ అడిగింది అక్కడ గోవాలో, మరి తీసుకున్నారుగా. అడిగారు, తీసుకున్నారుగా. ఇప్పుడు గవర్నర్ ఇక్కడ తమిళనాడుకి వచ్చేసరికి గవర్నర్ పరిస్థితి ఏంటి మనకు తెలిసి? కేంద్రానికి ఏజెంట్. అది చెప్పండి. నేను అనేది గవర్నర్ తప్పని చెప్పండి. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్ కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడున్న సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే కేంద్రం అన్నాడీఎంకే కలిసి ప్రయాణం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళకి సంపూర్ణ మెజార్టీ లేదు. రెండోది చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారు, డిఎంకే కలవబోతున్నాయి అని అన్నారు. అది జరిగే పరిస్థితి కాదు. కాదు. కాబట్టి ఒక్క గంట సేపు ఓపిక కూర్చున్నట్టయితే విజయ్ ప్రత్యామ్నాయం విజయ్కి ఎవరు లేరు. ఎందుకంటే డిఎంకేకి అన్నాడీఎంకే సపోర్ట్ చేయదు, ఈ విజయ్ సపోర్ట్ చేయడు. మరి అన్నాడీఎంకేకి డిఎంకే సపోర్ట్ చేయడు, విజయ్ సపోర్ట్ చేయడు. నేను అనుకోవటం, నా ఉద్దేశం తెలియదు, మరి మీరే చెప్పాలి. నా ఉద్దేశం అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకొని నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయి, కాంగ్రెస్ స్కిప్ చేయి అని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. ఇది రాజకీయం. మన కళ్ళ ముందు కనపడదు. సిద్ధాంతాలు ఉన్నాయా ఇవాళ? సిద్ధాంతం తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు అదే మీరు అంటున్నారు. రాజకీయ విశ్లేషకుడుగా నేననేది ఏంటంటే, విజయ్ ఏ విధంగా అయితే కేంద్రం ఏ విధంగా అయితే ఆలోచించిందో విజయ్ కూడా అదే విధంగా ఆలోచించాడు. నాకు అధికారం ఇస్తే నేను లాక్కుంటాను కదా అంటున్నాడు. అదే ఎట్లా నువ్వు వాళ్ళిద్దరిని తిట్టావు. అట్లా కాదు, వాళ్ళిద్దరిని తిట్టావు. అంటే అదే పదవి కోసం నీకు సిద్ధాంతం లేదు కదా, సిద్ధాంతం నైతికత లేదు కదా. కాదు సార్, పోస్ట్ అలయన్స్ కి రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. అదే ఇక్కడ రాజ్యాంగం నైతికతకి పాత్ర వేసింది. నిస్సందేహంగా చెబుతున్నాను, నిస్సందేహంగా నైతికతకి పాత్ర వేసింది. రాజ్యాంగంలో చాలా మార్చాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ముఖ్యంగా ఇలాంటి అయ్యారాములు గయారాములు ఏర్పడిన తర్వాత మార్చాల్సిన ఆవశ్యకత అయితే ఉంది స్పష్టంగా. అంటే నీకు ఒక నువ్వు కలిసి పోటీ చేసి నీ అధికారం కోసం వాళ్ళని చీల్చి పక్కన పడేసి మార్చిన తర్వాత మీరు చూస్తున్నా రాజ్యాంగం, అందుకని రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నాను. మార్చిన తర్వాత అప్పుడు ఓకే, ఇప్పుడున్న రాజ్యాంగం అసలు ఇవాళ గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని, సిబిఐ గాని, ఈడీ గాని స్వతంత్రంగా లేకపోతే ఎన్నికల కమిషన్ గాని వ్యవహరిస్తుందా చెప్పండి?
లేదని మా బాధ. మరి మీ బాధ దాన్ని ఇప్పుడు మార్చడానికి గవర్నమెంట్ ప్రయత్నం ఎగ్జాంపుల్ చేయండి. కనబడుతున్నాడు కదా. దానికి మార్చడానికి ఏ ప్రజా సంఘాలు ముందుకు వస్తున్నాయి, ఏ రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి, ఎవరు ఉద్యమం చేస్తున్నారు, ఎవరు ప్రజల్లో తీసుకెళ్తున్నారు, ఎవరు తప్పు ఒప్పుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ఈ విధంగా మనం చేసుకుంటా ఉంటే మన ప్రజాస్వామ్యం కూని అవుతుంది, దీని గురించి మీరు చైతన్యవంతులు కండి, మీ విధంగా ముందుకెళ్దామని చెప్పని ఏ ప్రజా సంఘాలు కూడా ముందుకు రానప్పుడు మీరు నేను మాట్లాడినందు ద్వారా ఉపయోగం ఏంటి? ఫైనల్ చెప్పండి, ఇక అసలు పాయింట్ కడికి వద్దాం. ఆ. జగన్ ఏంటి మరి ఇక అక్కడ విజయ విషయం స్పందించి జగన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే పెనంబే నుంచి పోయేబడ్డ పరిస్థితి లాగా ఉంది. విజయ్కి సపోర్ట్ చేశారు మొట్టమొదట. ఎందుకంటే వాళ్ళు మామూలుగా పోలవరం ఎట్టా అయితే అన్నారో, మామూలుగా గూగుల్ డేటా సెంటర్ ఏ విధంగా అయితే అన్నారో, కియా పరిశ్రమ గురించి ఏ విధంగా అయితే అన్నారో, అట్లానే ఇది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అతనే చీపో అన్నాడు, దగ్గర కూడా రానిట్లేదు, ఆ కంపెనీ బరాయించలేదని అన్నాడు, అతను స్వచ్ఛందంగా ఉండాలని అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రోజు విజయ్కి అన్యాయం జరిగింది కాబట్టి రేపు పొద్దున్న నాకు ఏడన్నా అన్యాయం, సహజంగా ఏ రాజకీయ పార్టీని ఏముంటుంది, ఈ రోజు అక్కడ జరిగింది రేపు నాకు జరగవచ్చు కదా, కాబట్టి అతనికి న్యాయం జరగాలని చెప్పని మద్దతు తెలపాలా, చెప్పాలి ఖచ్చితంగా. మద్దతు తెలిపితే ఇతనికి చర్లపల్లి గుర్తొచ్చిద్దా, రాజమండ్రి గుర్తొచ్చిద్దా, తేహార్ గుర్తొచ్చిద్దా అర్థం కాదు. కాబట్టి అతను సైలెంట్ గా ఉన్నాడని అయితే నేను భావిస్తున్నాను. జగన్ సైలెంట్ వెనకాల జైలు మతలబు ఉందంటారు, అంతే కదా.